వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల బాలసముద్రంలో కుడాకు చెందిన భూమిని కాంగ్రెస్ సర్కార్ వేలం వేసింది. అయితే ఆ వేలం ప్రక్రియలో 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆరోపించారు. యాదవరెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించడంతో తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని, అందుకు తడి బట్టలతో అమ్మవారిని దర్శించుకుని ప్రమాణం చేస్తానని ప్రకటించారు ఆయన. ఈ నేపథ్యంలో భద్రకాళి ఆలయం వద్దకు వచ్చిన మర్రి యాదవరెడ్డి తడి బట్టలతో అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యాదవరెడ్డి బృందం పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మర్రి యాదవరెడ్డిని ఆయన అనుచరులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అటు కుడా భూముల కుంభకోణంపై ప్రశ్నించేందుకు వెళ్తున్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ను హన్మకొండలోని హోటల్లో నిర్బంధించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కుడా భూముల కుంభకోణంపై ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నేతల్ని అక్రమంగా నిర్బంధించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ దీనికి సంబంధించి సునీత, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడాకు సంబంధించినటువంటి భూముల వేలం ప్రక్రియ ఇప్పుడు వివాదంగా మారినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ భూములన్నీ కూడా అవినీతిమయంగా జరిగాయి. పూర్తి స్థాయిలో కూడా వేలం సంబంధించినటువంటి అంశం అంతా కూడా సిండికేట్గా మారన్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చేస్తున్నటువంటి సందర్భం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అదేవిధంగా కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఈ ఆరోపణలు చేసినటువంటి సందర్భం. ఎందుకంటే హన్మకొండ ప్రాంతంలో బాలసముద్రం అనే ప్రాంతం పూర్తిగా ఒక ప్రైమ్ ఏరియాగా ఉంటుంది. ఆ ప్రైమ్ ఏరియాలో పూర్తి స్థాయిలో 1,50,000 రూపాయలకు గజం భూమి దొరకడం అత్యంత కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో 60,000 నుంచి 70,000 లోపే ఆ ప్రక్రియ అంతా కూడా జరిగినటువంటి సందర్భం మనం చూసాము. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆ ఏదైతే కూడా భూముల వేలం ఏదైతే ఉందో దీన్నంతా కూడా రీకాల్ చేయాలి, ఆ టెండర్లన్నింటినీ కూడా రద్దు చేయాలని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల 2-3 సార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కూడా వేలం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయని కళ్ళకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బీఆర్ఎస్ చేసినటువంటి నాయకులు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇటీవల కూడా భూములకు సంబంధించినటువంటి అంశంలో మర్రి యాదవరెడ్డి తడి బట్టలతో భద్రకాళి ఆలయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా, మీకు దమ్ముందా అనే సవాల్ విసిరినటువంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి ఎక్కడికక్కడ అరెస్టు కొనసాగుతున్నాయి. మర్రి యాదవరెడ్డిని మట్టెవాడ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అశోక హోటల్కి వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వినయ్ భాస్కర్ గారు ఇట్లాంటి హౌస్ అరెస్ట్ ఎట్లా చూస్తూ ఉన్నారు? సవాలు స్వీకరించకుండా ఈ నిమిషం ఎవరైతే వెంకట్రామరెడ్డి తడిబట్టలతో ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సవాళ్లకు దూరం ఉంటున్నారు, తురుమని పారిపోతున్నటువంటి విధానం అటు రాజధాని హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కూడా కొనసాగుతుంది. ఎట్లా చూస్తారు? 2.5 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంది, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష గొంతు నొక్కే విధంగా అనేక మా కార్యాలయపైన దాడులు, మా నాయకులపైన దాడులు, అదేవిధంగా వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే మా పైన అక్రమ కేసులు, బెదిరింపులు, అదేవిధంగా మరి ఇంట్లో జరిగింది అవినీతి జరిగిందని చెప్తే రుజువు చేసుకుందని రాని వాళ్ళే సవాళ్లు విసురుతారు. మేము సవాళ్లు మరి స్వీకరించి ఆ స్థలానికి పోతే అక్కడ ఉండరు, తోకముడిచి ఎటో పోతారు. మరి ఈ రోజు చూసినట్టయితే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం మరి వరంగల్ నగరం. ఇక్కడ కూడా మరి
కూడా పాలనలో మొత్తం అవినీతి జరుగుతుంది. అభివృద్ధి పేరిట మరి అవినీతికి తెరలేపినటువంటి కూడా చైర్మన్ ఇక్కడ కనబడుతున్నారు. ఇక్కడ 1,50,000 పోయే స్థలాన్ని కేవలం తన అనుయాయులతోని టెండర్లు వేయించి 50,000 కనీస ధర, మ్యాక్సిమం 60,000, 69,000తో ఇచ్చేసిండు. ఈరోజు మేము ఏమంటున్నాము, ఇలా అవినీతి జరిగింది అంటే మీకు అవినీతి జరగకుంటే మరి మీరే అన్నట్టు భద్రకాళి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు. మాజీ కూడా చైర్మన్ గారు మీ సవాల్ని స్వీకరించి వచ్చిండు. వారినేమో అరెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడున్నటువంటి కూడా చైర్మన్ రాజమర్యాదలతో పోలీస్ ఎస్కార్ట్తో ఆలయాన్ని పంపిస్తారు. నేను ఒక భక్తునిగా పొద్దున పోయినా చాలాసేపు ఉన్నాను, వాళ్ళు రాలేదు. ఈరోజు మమ్మల్నేమో పోలీసులు అరెస్ట్ చేసాడు. మా కార్యకర్తలతో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చే వరకు మమ్మల్ని అరెస్ట్ చేసాడు. ఇది ఎక్కడ న్యాయం? నేను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరి ఇటువంటి అధికార పార్టీ నాయకుల మాటలు వింటే మీకు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు. మీరు న్యాయ విచారణ జరిపించండి. వాళ్ళు సవాల్ విసిరించిండ్రు, మేము స్వీకరించినాం. మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తారు, మా గొంతులు నొక్కుతారు, మేము వాస్తవాలు చెప్పకుండా ఇది చేస్తారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగింది, ఈరోజు ఏ టెండర్ అయినా కూడా ఆన్లైన్ టెండర్లో జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ టెండర్ జరిగింది. ఆఫ్లైన్ టెండర్ అయినా కూడా ఎక్కడ జరిగింది, ఆ స్థలంలో జరగలేదు. ఎక్కడ జరిగింది, కూడా కార్యాలయంలో జరిగింది. 4 గోడల మధ్యలో జరిగింది. 4 గుండాలు, కాంగ్రెస్ గుండాలు బెదిరిస్తే మరి అక్కడ వేలం పాట పాడడానికి ఇచ్చేసినటువంటి డాక్టర్లు కానీ ఫార్మసిస్ట్ గారు వాళ్ళు భయపడిపోయినరు. అక్కడ బిపిన్ రెడ్డి వాడు చెప్పిండు, బాధాప్తా రాజేందర్ రెడ్డి నేను మనిషిని, నన్ను పంపించిండు, మీరు ఇంతకన్నా ఎక్కువ పాడొద్దని చెప్పిండు. ఇంత అక్రమాలు జరిగినా కూడా, ఇంత అవినీతి జరిగినా 50 కోట్ల స్కామ్ జరిగింది. 50 కోట్ల స్కామ్ జరిగింది. ఇంట్లో ఎవరి వాట ఏందో మీకు చెప్పండి. లేదు మీకు నిజాయితీ నిరూపించుకోవాలంటే టెండర్లు క్యాన్సిల్ చేయండి. ఒకళ్ళంటే 70,000కు వినయ్ భాస్కర్ పాడతాడా? నేను పాడతానా? ఆన్లైన్ టెండర్ పడితే ఇంకా దేశ విదేశాలలో వరంగల్ వాళ్ళు ఉన్నారు, వరంగల్ పైన మమకారం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాడతారా అది చూస్తారు. కానీ మీరు బెదిరించుడు ఎక్కడిది? మీరు అక్కడ టెండర్లో పాల్గొనకుండా చేసుడు ఎక్కడిది? ఇంత అవినీతి చేసుడు ఎక్కడిది? ఈరోజు కుడా పేరు మీద అనేక కుంటలను కబ్జా చేసి అక్కడ మొత్తం ఒక ల్యాండ్ మాఫియా జరుగుతుంది. దీన్ని మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. ఇక్కడ గుడిసెలను లేపుతారు, ఆ స్థలం కబ్జా చేద్దామని చూస్తారు. అక్కడ భద్రకాళి గుడి దగ్గర ఉన్నటువంటి చెరబండరాజు నగర్ ఎప్పుడో 100 ఏళ్ల కింద వాళ్ళని చేసేస్తారు. వైఎస్ నగర్ మీ నాయకుడే కదా, మీ నాయకుని పేరు మీద ఉన్నటువంటి గుడిసెలను ఎందుకు తీసేస్తున్నారు? ఆ జాగ ఎవరికి అప్పచెప్దామని చూస్తున్నారు? అంటర్లో ఉన్నటువంటి జాగను అక్కడ గుడి స్థలం ఎవరికి అప్పచెప్దామని చూస్తున్నారు? ఇవన్నీ అక్రమాలు కాదా? ఇవన్నీ అవినీతి కాదా? ప్రజలు గమనిస్తలేరు అనుకుంటారా? పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మీ అవినీతి ఎవరు గమనిస్తలేరు అనుకుంటారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడతాము. మా కార్యకర్తలు ఖచ్చితంగా ఈ అవినీతి బయటికి తీసుకొస్తారు. ఈ టెండర్లు రద్దు చేసే వరకు కూడా దశల వారికి మేము ఆందోళన చేస్తాం. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమంది పోలీసు బలగాలను తీసుకొచ్చినా, అరెస్ట్ చేసినా మా గొంతు నొక్కలేరు. ఓసిటీలో కూడా ఇదే పరిస్థితి. 50,000, 55,000 రూపాయలకే గజం పోయినటువంటి పరిస్థితి. ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ నగరానికి వచ్చి ఆజంజాహి మిల్లు భూములను ఆ కార్మికులకే ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళ ఆజంజాహి మిల్లు భూములను కూడా వేలం వేసేటువంటి ప్రక్రియ. దీన్నంతా కూడా ఇట్లా వస్తారు. ఈ కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఆ రోజు రేవంత్ రెడ్డి వచ్చి దునియా మాట్లాడిపోయిండు. ఇక్కడ వరదలు ఎందుకు వచ్చినాయండి? అధికారులపైన అవగాహన లేకుండా భద్రకాళి చెరువు పూడికతీతలు వేరేట ఒకసారి 11 కోట్ల అవినీతి జరుగుతుంది. పనులు చక్కగా జరగాలని ఎండాకాలం చేయవలసిన పని మట్టి అమ్ముకుంటారు. ఒకసారి మట్టి పూడికే తీసేదానికి పైసలట, మట్టి అమ్ముకునేదానికి పైసలట. ఇన్ని పైసలు ఎక్కడికి పోతున్నాయి? తర్వాత ఈ టెండర్లు సరిపోతలేవని చెప్పి మళ్ళీ 28 కోట్లు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చిందని బిల్లు మెజర్మెంట్ జరుగుతుంది. మరి అక్కడ పనులు జరుగుతుంటే ఆ బొందలలో పడి 2-3 చనిపోయినారు. 4 ట్రాక్టర్ డ్రైవర్లకు కాళ్ళు ఇరిగినాయి. ఇవన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు మీ అవినీతికి మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు. మీ అవినీతి ప్రశ్నించొద్దు, మీరు చేసిన అక్రమాలకు ప్రశ్నించొద్దు, మీరు చేసే దుర్మార్గం ప్రశ్నించే ఎందుకు ఊరుకుంటాం? ఖచ్చితంగా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడతాం. వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. మీరు ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా
మా గొంతు మీరు నొక్కలేరు, ఖచ్చితంగా చేస్తారు. ఎంత బాధాకరం అంటే మా మాజీ కూడా చైర్మన్ మరి మీరు ఇచ్చినటువంటి సవాల్కు స్వీకరించి తడిబట్టలతోని ఆ భద్రకాళ ఆలయానికి వస్తే ఆయననేమో గొర్ర గుంజుకపోయి అక్రమ అరెస్ట్ చేస్తారు. హైదరాబాద్లో మా హరీష్ రావు గారు మీ అక్రమ మరి సంపాదన అక్రమ కేసులో మరి అక్కడ ప్రశ్నిస్తే ఆయనను గొర్ర గుంజుకపోయి అరెస్ట్ చేస్తారు. మా కేటీఆర్ గారిని తెలంగాణ భవన్ అరెస్ట్ చేస్తారు. మేము మా కార్యకర్తలతో అల్పాహారం చేద్దామని హోటల్కి వస్తే మమ్మల్ని దిగ్బంధం చేస్తారు, మమ్మల్ని నిర్బంధిస్తారు. అరే అక్కడ మా కార్యకర్త ఒకవేళ హాస్పిటల్ ఉన్నారు, పోవాలంటే పోనిస్తలేరు. హార్ట్ ఆపరేషన్ ఉన్నది, సావు బతుకలలో ఉన్నాడు, మ్యాక్సీ కేర్లో ఉన్న మీరు రండి, నేను చూపెడతా ఇప్పుడు రండి. పొద్దున్నుంచి కార్యకర్త దగ్గర పోకుండా చేస్తున్నారు. ఇంత దౌర్జన్యమా? సమైక్య రాష్ట్రంలో కూడా ఏదేమైనప్పుడు ఈ కాంగ్రెస్ కాలం చెల్లిపోయింది, వీళ్ళ సినిమా ముగిసిపోయింది. ఇక శుభం మరి పడుతుంది, ఇంటర్వెల్ కూడా అయిపోయింది, ఇక కథం వీళ్ళ సినిమా. నేను ఈ సందర్భంగా కూడా అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ మాటలలో వచ్చి మీరు మరి బాధపడకండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వీళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఖచ్చితంగా విజిలెన్స్ తోని, సిబిఐతోని అన్నిటితో దర్యాప్తు చేస్తాం. అవినీతికి పాల్పడ్డ వాళ్ళని గొర్ర గుంచుకొచ్చి నడి చొరుస్తాను నిలబెడతాం. ఈ మొత్తం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఏదైతే అక్రమ అరెస్టులు, ఈ నిర్బంధాలను ఆపలేరు, పూర్తి స్థాయిలో పేదల పక్షాన మేము ప్రశ్నిస్తూనే ఉంటామన్నటువంటి అంశాన్ని దాసరి భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు ఇలాంటి అవినీతిని అంతా కూడా సిబిఐ అలాంటి సంస్థలచే దర్యాప్తు చేయిస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా దాసరి భాస్కర్ చెప్తున్నారు. గౌచు స్టూడియో.